చెల్లి, నీ కుటుంబాన్ని చూసి 10 మంది పక్క నవ్వుతున్నారు కదా. నీ పిల్లలను చూసి చాటున గుసగుసలు మాట్లాడుకుంటున్నారు కదా. అయిపోయిందిరా, వెళ్ళిపోయినాయి, కూలిపోయారా వాళ్ళు, నాశనం అయిపోయిందిరా వాళ్ళ బ్రతుకు, ఇక వాళ్ళు బాగుపడరు అని నీ కుటుంబాన్ని గూర్చి గుసగుసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారా? ఏ ప్రజలు నిన్ను గూర్చి గుసగుసలు మాట్లాడారో, చులకన చేశారో, తృణీకారంగా మాట్లాడారో వారి మధ్యలోనే ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. వేదన అనే ముద్రను దేవుడు తుడిచేసి ఘనత పొందిన వాడిగా ఎబ్బేజును దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజట ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. తమ్ముడా, నీ గుండెల్లో ఏ బాధ గూడు కట్టుకున్నా చెల్లి, నా వైపు చూడరా. నీ గుండెలో నువ్వు ఏ వేదన తొలిచి వేస్తున్నావు, నీ హృదయ బాధను అర్థం చేసుకోగలిగే హృదయనాథుడు మనసున్న మారాజు యేసయ్య పాదాల చెంత మోకరించి మొరపెట్టు, ఏడు, కన్నీళ్లు కార్చు. భక్తిహీనులు వీళ్ళు. మీరు వెళ్ళే సంఘంలో ప్రజలు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా? వీళ్ళకి ప్రార్థన లేదురా, వీళ్ళు నామకార్థులరా, వీళ్ళకి దైవాసక్తి లేదురా, వీళ్ళంత వేషధారులరా. సమాజం ముద్రేసిందా? యేసయ్య పాదాలు పట్టుకో. వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను పుట్టించిన దేవుడు నీ ఇంటిలో నుండి అలాంటి వ్యక్తులను నా దేవుడు లేవనెత్తునుగాక.